ఒక చిన్న పట్టణంలో రవి అనే వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా శ్రద్ధగా ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. కాని అనుకోకుండా ఆ వ్యాపారం విఫలమై అతను అప్పుల్లో మునిగిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పుడు నీ జీవితం అంతే అని ఎగతాళి చేశారు. రవి నిరాశలో పడిపోయాడు. కాని రవి బైబిల్లో ఉన్న రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము గుర్తు చేసుకున్నాడు. దేవుని ప్రేమించువారికిని సమస్తమును మేలుకే కలిసివచ్చును. ఆ వాక్యంపై విశ్వాసం పెట్టి ప్రార్థిస్తూ ఓర్పుగా ఎదురుచూశాడు. కొద్దిరోజుల తర్వాత అతనికి ఒక కొత్త ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగం అతనికి స్థిరమైన జీవనం మాత్రమే కాకుండా కొత్త స్నేహితులను, కొత్త ఆశను కూడా ఇచ్చింది. చివరికి రవి గ్రహించాడు, వ్యాపారం విఫలమవడం అనేది అంతం కాదు, అది దేవుడు తన కోసం సిద్ధం చేసిన మంచి మార్గానికి ఒక ద్వారం మాత్రమే. ఈ వచనం మనకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చెబుతుంది. దేవుని ప్రేమించే వారికి ఏ పరిస్థితి వచ్చినా అది వృధా కాదు. కష్టాలు, పరీక్షలు, సంతోషాలు ఇవన్నీ చివరికి మన మేలుకే మారుతాయి. ఎందుకంటే దేవుడు తన సంకల్ప ప్రకారం మన జీవితాన్ని నడిపిస్తున్నాడు.